న్యూస్ అండ్ డీటెయిల్స్. ప్రపంచంలోని పలు దేశాల్లో ఒకవైపు యుద్ధాలు, మరోవైపు ప్రజలు తమను పాలించే ప్రభుత్వాలపై తిరుగుబాటు చేస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం దేశాల్లో తిరుగుబాట్లు ఊపందుకుంటున్నాయి. దీనికి ఇరాన్ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 47 సంవత్సరాల క్రితమే ఇరాన్ మత ఛందాసవాదుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ప్రజలకు స్వేచ్ఛ లేకుండా నరకం చూస్తున్నారు. మహిళల పరిస్థితి మరింత దారుణం. ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. స్కూల్కు వెళ్ళి చదువుకోవడానికి కూడా వీల్లేదు. ఇంటి నుంచి బయటకు రావాలంటే హిజాబ్ ధరించాల్సిందే. దీనిపై ఇరాన్లో పెద్ద ఎత్తున నిరసన వెలువెత్తినటువంటి విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడి ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్న విషయం తెలిసిందే. అదే సీన్ త్వరలోనే ఆఫ్ఘనిస్తాన్లో చూడబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తాలిబాన్ ప్రభుత్వం ఈ అంశంపై రెండుగా చీలిపోయింది. వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోని పలు దేశాల్లో పాలకులు ప్రజలను రాచరంపాన పెడుతున్నారు. ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. ఇది ముఖ్యంగా ముస్లిం మత ఛాందసవాదులు పాలించే దేశాల్లో ఈ జాడ్యం ఎక్కువగా కనిపిస్తోంది. ఉదాహరణకు ఇరాన్ను తీసుకుంటే అక్కడి పాలకులు ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారు. మహిళలు స్వేచ్ఛగా తిరగలేరు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే హిజాబ్ తప్పకుండా ధరించాల్సిందే. ఒకవేళ ధరించలేదంటే ఆ మహిళను అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేస్తారు. 2022లో ఇరాన్లో మాషా అమీనీ అనే 22 ఏళ్ల యువతి హిజాబ్ సరిగ్గా ధరించలేదని అక్కడి మోరల్ పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేయడంతో ఆమె కస్టడీలోనే కన్నుమూశారు. దీంతో యావత్ దేశం బగ్గుమంది. హిజాబ్కు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కారు. మహిళలు రోడ్డెక్కి నడి రోడ్డులో తమ హిజాబ్ కాల్చి బూడిద చేసే ప్రభుత్వానికి తమ నిరసనను వ్యక్తం చేశారు. అయినా అక్కడి పాలకులు మాత్రం ప్రజా ఉద్యమాన్ని ఉక్కుపాదమణచివేశారు. వందల సంఖ్యలో నిరసనకారులను కాల్చి చంపారు. వేలాది మందిని అరెస్టు చేశారు. 10ల సంఖ్యలో ఉరిశిక్ష అమలు చేసి మాషా అమీనీ ఉద్యమాన్ని నీరుగార్చారు. ప్రస్తుతం ఇరాన్ ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తుంది. ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలను తీర్చలేకపోవడంతో మరోమారు ప్రజలు రోడ్డెక్కి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఇక అదే కోవలో రెండాకులు ఎక్కువ చదివింది ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం. 2021 ఆగస్టులో అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనుదిరిగిన వెంటనే తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి తాలిబాన్లు అత్యంత కఠినమైన షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఇరాన్లో అయినా కాస్త ఆధునిక పోకడలను చూడవచ్చు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికీ రాతియుగం పాలనను చూస్తున్నాం. ఇక్కడ కూడా స్త్రీలకు ఎలాంటి హక్కులు లేవు. బాలికలు కేవలం 5వ తరగతి మాత్రమే చదువుకోవడానికి అనుమతిస్తారు. ఇక హైస్కూల్ విద్య ఉండదు. ఆడపిల్లలు ఇంటికే పరిమితం కావాల్సి వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో బాలికల పాఠశాలలను, కాలేజీ భవనాలను ధ్వంసం చేసింది తాలిబాన్ ప్రభుత్వం. యువతులకు యూనివర్సిటీలో ప్రవేశం లేదు. మొత్తానికి చూస్తే యువతుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే పురుషునితో కలిసి వెళ్లాలి. ఒంటరిగా వెళ్లడానికి వీల్లేదు. ఇక ఆఫ్ఘనిస్తాన్లో గత 5 ఏళ్ల నుంచి తాలిబాన్ ప్రభుత్వం కొనసాగుతోంది. ఇక ఆఫ్ఘనిస్తాన్లో ఇరాన్లో మాదిరిగానే సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్జాదా పాలిస్తున్నారు. ఆయన ఆడియో రికార్డింగ్ ఒకటి లీక్ అయింది. ఆ రికార్డింగ్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఈ ఆడియోలో ఆఫ్ఘనిస్తాన్కు విదేశాల నుంచి ఎలాంటి ప్రమాదం లేదు, స్వదేశం నుంచే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ప్రభుత్వంలో ఒకరంటే ఒకరికి పడ్డం లేదు. దీంతో త్వరలోనే ప్రభుత్వం కూలిపోతోందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ ప్రసంగం తాలిబాన్ సభ్యులను ఉద్దేశించి కందహార్లో గత ఏడాది జనవరిలో చేసినట్లు తెలుస్తోంది. దీంతో గత కొన్ని నెలల నుంచి ఈ ఆడియో వైరల్ అయింది. దీనిపై దేశంలో పెద్ద ఎత్తున పుకార్లు షికారు చేస్తున్నాయి. తాలిబాన్లోని అగ్ర నాయకత్వంలో ఏకాభిప్రాయం లేకుండా పోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయినా తాలిబాన్ అగ్ర నాయకత్వం మాత్రం ఇది ఒట్టి పుకార్లని కొట్టిపారేస్తున్నాయి. కాబూల్లోని రాజకీయ పరిశీలకుల అంచనా ప్రకారం తాలిబాన్ ప్రభుత్వంలోని అగ్రనాయకత్వం 2 విధాలుగా చీలిపోయిందని చెబుతున్నారు. పరిపాలనకు సంబంధించి ప్రభుత్వంలోని మంత్రుల్లో ఏకాభిప్రాయం లేకుండా పోయింది. ఇక వారిలో సుప్రీం లీడర్ అఖుండ్జాద్కు నమ్మకస్తులు ఒక గ్రూపుగా, మరో గ్రూపు ఆయనకు వ్యతిరేక గ్రూపు. ఇక
అఖుండుజాదా కందహార్ నుంచి పాలన సాగిస్తుంటారు. ఇక ఈయన మాత్రం అత్యంత కఠినమైన ఇస్లామిక్ పాలన కొనసాగించాలని పట్టుబడుతున్నారు. ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉండాలని ఆయన ఆదేశాలను జారీ చేస్తారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని ఆయనకు నమ్మకస్తులైన మత పెద్దలే శాసిస్తున్నారు. వీరంతా కందహార్ నుంచి పాలన సాగిస్తుంటే ఇక రెండవ గ్రూప్ తాలిబాన్లలోని అత్యంత శక్తివంతమైన గ్రూప్ కాబూల్ బేస్ గా చేసుకుని పాలన సాగిస్తోంది. ఇక ఈ గ్రూప్ కూడా కఠినమైన ఇస్లామిక్ పాలన కొనసాగిస్తూనే బాహ్య ప్రపంచంతో సంబంధాలు కొనసాగించాలని పట్టుబడుతున్నారు. ఇక వారి ప్రధాన ఉద్దేశం ఇతర దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకుని దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే వారి వాదన. అదే ఉంచాలని వాదిస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో బాలికలకు ప్రాథమిక పాఠశాల వరకు మాత్రమే అనుమతినిస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో కందహార్ వర్సెస్ కాబూల్ మధ్య పోటీ జరుగుతోంది. ఇక కాబూల్ గ్రూప్ విషయానికి వస్తే తాలిబాన్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రులు అత్యంత శక్తివంతమైన మిలిటెంట్లు, అలాగే అత్యంత ప్రజాదరణ కలిగిన మతపరమైన పండితులు ఉన్నారు. వారికి వేలాది మంది నమ్మకమైన మద్దతుదారులున్నారు. అయినా వారు అఖుండ్జాదాను ఎదిరించే సత్తా లేకుండా పోయింది. ఇక తాలిబాన్ గ్రూపునకు అఖుండ్జాద్నే సుప్రీం లీడర్. ఆఫ్ఘనిస్తాన్ మొత్తానికి సుప్రీం లీడర్ ఆయనే. కేవలం అల్లాకు మాత్రమే ఆయన జవాబుదారీ. ఆయనను ఎదిరించే నాయకుడు దేశంలో ఎవరూ లేరు. ఆయన నిర్ణయమే ఫైనల్. అయితే ఇటీవల కాలంలో ఆయన ప్రభుత్వంపై పట్టు కోల్పోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు అక్కడి రాజకీయ పరిశీలకులు. గత ఏడాది సెప్టెంబర్లో అఖుండ్జాదా దేశంలో ఇంటర్నెట్తో పాటు ఫోన్ సర్వీసులను నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్కు బాహ్య ప్రపంచంలో సంబంధాలు తెగిపోయినట్లే. అయితే కేవలం 3 రోజుల్లోనే ఇంటర్నెట్ సర్వీసులను తిరిగి పునరుద్ధరించారు. అయితే దీనిపై తాలిబాన్ ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇంటర్నెట్ పునరుద్ధరించడానికి ఎవరు ఆదేశాలు జారీ చేశారు, ఎందుకు చేశారు అనే విషయంపై ప్రభుత్వ పెద్దలు పెదవి విప్పడం లేదు. మరి తెర వెనుక ఎలాంటి భూకంపం వచ్చిందో అని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే కాబూల్ గ్రూప్ అఖుండ్జాదా ఆదేశాలను బేఖాతరు చేసిందని, ఇంటర్నెట్ పునరుద్ధరించాలని ఒత్తిడి చేసిందన్న టాక్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్లో బలంగా వినిపిస్తోంది. అయితే తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్లో ఇతర పార్టీలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. తాలిబాన్లలో చీలిక ఉండదు. అగ్రనాయకత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలుంటావు అని తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అధ్యయనం చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ నిపుణుడు ఒకరు చెప్పారు. ఇక తాలిబాన్ రాజ్యాంగం ప్రకారం అగ్రనాయకత్వానికి విశ్వాసపాత్రుడుగా ఉండటం అంటే అమీర్ లేదా అఖుండ్జాదా మాటను జవదాటరాదు. మరి తాజాగా పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇక తాలిబాన్లలో ఒక వర్గం మాత్రం ఇది అగ్ర నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు అని బలంగా నమ్ముతున్నారు. అయితే అఖుండ్జాదాను ఏకాభిప్రాయంతో 2016లో తాలిబాన్లకు అత్యున్నత నాయకుడి ఎంపిక చేశారని తాలిబాన్ వర్గాలు చెబుతున్నాయి. అతనికి యుద్ధరంగంలో ఎలాంటి అనుభవం లేదు. దీంతో ఆయన తనకు డిప్యూటీగా హక్కని నియమించుకున్నాడు. ఇక హక్కానీ విషయానికి వస్తే ఆయన అత్యంత ప్రమాదకరమైన మిలిటెంట్. అమెరికా ప్రభుత్వం ఆయనపై $10 మిలియన్ బహుమతి ప్రకటించింది. ఇక రెండవ డిప్యూటీ విషయానికి వస్తే యాకూబ్ ముజాహిద్ తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు యువకుడు కూడా. ఇక బాహ్య ప్రపంచానికి వీంత ఐకమత్యంగా ఉన్నట్లు కనిపిస్తారు. ఇక తాలిబాన్ టాప్ లీడర్షిప్ విషయానికి వస్తే సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్జాదా కాగా, కందహార్కు నమ్మకస్తుల విషయానికి వస్తే అబ్దుల్ హకీం హక్కానీ, ఆయన చీఫ్ జస్టిస్ మహ్మద్ హసన్ అఖుండ్, ఆయన ప్రధానమంత్రి నేడా అహ్మద్ నదీం, ఆయన ఉన్నత విద్యాశాఖ మంత్రి. ఇక కాబూల్ గ్రూప్ విషయానికి వస్తే అబ్దుల్ ఘనీ బరాదర్, ఇంటీరియర్ మినిస్టర్ సిరాజుద్దీన్ హక్కానీ, డిఫెన్స్ మినిస్టర్ మహ్మద్ యాకూబ్ ముజాహిద్లున్నారు. ఇక ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో కందహార్ వర్సెస్ కాబూల్గా కొనసాగుతోంది. కాబూల్ గ్రూప్ కాస్త ఉదారంగా ప్రజలకు హక్కులు కల్పిద్దాం, ఆధునిక పోకడలో పోదాం, ఇతర దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని వాదిస్తుంటే, కందహార్ గ్రూప్ పురాతన రాతియుగం నాటి పాలన కొనసాగిద్దామంటున్నారు. ఇక్కడే 2 గ్రూపుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ విభేదాలు బద్దలయ్యే అవకాశాన్ని కొట్టి పారేయలేమంటున్నారు ఆఫ్ఘన్ రాజకీయ పరిశీలకులు.